దేవునికి స్తోత్రం. నాకు 10 ఇయర్స్ నుంచి మైగ్రేన్ ఉందండి. మా అమ్మగారు, తమ్ముడు ఇద్దరు ఒకే రోజు చనిపోయారు పాయిజన్ తీసుకొని. దానివల్ల షాక్ వల్ల నాకు హెడేక్ వచ్చింది. నాకు రెమెడీ హాస్పిటల్‌లో అన్ని టెస్టులు చేశారు. ఇది షాక్ వల్ల వచ్చింది కాబట్టి మైగ్రేను ఇది ఇంకా తగ్గే ఛాన్స్ లేదన్నారు. సర్జరీ చేసే అవకాశం కూడా లేదన్నారు. 10 ఇయర్స్ నుంచి మైగ్రేన్ ఉంది నాకు. ఈశ్వర్ హాస్పిటల్‌లో ఈసీజీ అన్ని టెస్టులు చేశారండి. ఇది షాక్ వల్ల వచ్చింది కాబట్టి ఏడుపు, ఎండ అవన్నీ పడకుండా ఉండాలి. ఏమీ ఆలోచించకుండా, టెన్షన్ తీసుకోకుండా ఉంటే అది తగ్గుతుంది. అది మొత్తం కాదు అని చెప్పారండి. దానివల్ల ఎప్పుడు నాకు వస్తూనే ఉంటుంది. ఏడుపు, ఎండ సౌండ్ పడకుండా వెళ్ళకుండా ఉండలేం కదా! అది వెళ్ళాల్సి వస్తుంది, అయినా వస్తుంది. 3 డేస్ కంపల్సరీ పడుకొనే ఉండాలి. అలాంటిది ఏం చేశారంటే నేను 2 మంత్స్ నుంచి చర్చికి వస్తున్నాను. 2 వీక్స్ వచ్చిన తర్వాత ఒకరోజు బెడ్ మీద కూర్చొని మా హస్బెండ్ అన్నారు, నీకు 10 ఇయర్స్ నుంచి మైగ్రేన్ ఉంది కదా, తగ్గితే దేవుడిని నేను బాగా నమ్ముకుంటాను. ఆ రోజు నేను అనుకున్నాను, దేవా నాకు తగ్గించేసేయి, నేను ట్యాబ్లెట్ వాడలేను, నేను ట్యాబ్లెట్ ఇంకా వేసుకోను, ఈ రోజు నుంచే మానేస్తున్నాను, నా మైగ్రేన్ తగ్గించు అని ఏడ్చి చెప్పుకున్నానండి. నాకు తగ్గిపోయిందండి. 1.5 మంత్ అవుతుంది ఇప్పుడు. దేవునికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. మాకు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయండి. ఆ సమస్యల నుంచి కూడా దేవుడు విడిపిస్తాడని ఫుల్ నమ్మకంతో మేము ఉన్నామండి. దేవుణ్ణి ప్రార్థిస్తున్నామండి నమ్మకం.